రోడ్డు ప్రమాదాల దృష్టిలో ఉంచుకుని అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి సమావేశంలో పలు ప్రమాదాలపై ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వంటి ప్రమాదాలు, ఆటో డ్రైవింగ్లపై సెక్షన్ 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. రాంగ్ డ్రైవింగ్ చేసినట్లయితే 336 ఐపీసీ సెక్షన్ పెట్టడం జరుగుతుందని, వాహనదారులు సెంట్రల్ మీడియా పాయింట్ వద్ద వాహనాలు యూటర్న్ చేసుకోవాలని సూచించారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వారిపై 19 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని, 18 సంవత్సరాల లోపు వాహనాలు నడిపిన వారితో పాటు వారి తల్లిదండ్రులు వాహనదారునిపై 3 నెలల జైలు శిక్ష, 5,000 రుసుము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడి వారిపై కోర్టులో జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారని హెచ్చరించారు. షాప్ యజమానులు ఫుట్పాత్లు ఆక్రమించినట్లయితే 302 జీహెచ్ఎంసీ యాక్ట్ మరియు 341 ఐపీసీ సెక్షన్ కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుందన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం, ఈ ప్రాంతంలో అంటే మేడ్చల్ ట్రాఫిక్ డివిజన్లో, తర్వాత ముఖ్యంగా అల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, దీని కిందకి బషీరాబాద్ అల్వాల్ వస్తుంది. ఇక్కడ అంటే పబ్లిక్ కూడా మేము అప్రైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంట్లో గత 3 సంవత్సరాల ఫ్యాటల్ యాక్సిడెంట్ తీసుకుంటే 2020లో 48 అయినాయి, 2021లో 51 అయినాయి, 2022లో 50 అయినాయి, 2023కి వచ్చేవరకు కొద్దిగా తగ్గింది ట్రెండ్, 42 అయినాయి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇవన్నీ. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు 11 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయినాయి. దీంట్లో ముఖ్యంగా చనిపోతున్నటువంటి వాళ్ళు 15 అండ్ 45 సంవత్సరాల ఏజ్ గ్రూప్ చెందినటువంటి వాళ్ళు. ఈ ఏజ్ గ్రూప్ సంబంధించినటువంటి వాళ్ళు చనిపోతే మనందరికీ కూడా తెలుసు, కుటుంబం పెద్ద, ఆ కుటుంబంలో వయస్సుకు వచ్చినటువంటి పిల్లలు చనిపోయినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. దాంట్లో కుటుంబ పెద్ద చనిపోతే, ఎర్నింగ్ బ్రెడ్ అండ్ చనిపోతే ఆ కుటుంబం రోడ్లో పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత చిన్న పిల్లలు, ఎవరైతే పిల్లలు 14, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల పిల్లలు చనిపోతే ఆ కుటుంబం అది చివరి వరకు కూడా గడపపోతూనే ఉంటుంది. అదేవిధంగా రోడ్డు వచ్చు వాళ్ళ దృష్టికి తీసుకుపోతే ఏమవుతుందనంటే అలర్ట్ గా ఉండేటువంటి అవకాశం. రోడ్డు మీద ఏ క్షణమైనా కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం చూస్తాము. మీకు యాక్సిడెంట్స్ కూడా ఒక చిన్న డిస్ప్లే మీకు చూపిస్తాను, అది ఎలా అవుతాయి అనేటువంటి. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ గా రాంగ్ సైడ్ వస్తుంటారు, ఇదే కొద్ది దూరం కదా అని చెప్పేసి. తర్వాత మార్నింగ్ పిల్లల్ని డ్రాప్ చేసేటువంటి విషయంలో కూడా, చిన్నపిల్లల్ని, మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వాళ్ళు లెర్నింగ్ టైం అంతా కూడా వాళ్ళు 5 to 18 years లో మాక్సిమం స్టాండర్డ్ అయిపోతారు. అప్పటి వరకు ఈ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు డ్రాప్ చేయడము, పిక్ చేసుకోవడంలో ఏవైతే తల్లిదండ్రులు చేస్తున్నారో ఆ వైలేషన్స్ ని వీళ్ళు కూడా మేము కూడా చేయొచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ పిల్లలు కూడా చేస్తే పిల్లల భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇటువంటి తప్పులు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కనుక తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పిక్ అండ్ డ్రాప్ చేసుకునేటువంటి సందర్భంలో క్రమశిక్షణ పాటించినట్లయితే ఈ తరమే కాకుండా వాళ్ళ ముందు వచ్చేటువంటి తరం కూడా క్షేమంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. ముందు రోడ్ల మీద ఇంకా ఎక్కువ డిసిప్లిన్ వచ్చేటువంటి, అంటే ఒకవేళ రాకుంటే మనం ఎక్కువ మంది ప్రమాదాలకు గురై, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయి, ఎక్కువ మంది హాస్పిటల్ పాలవుతారని అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి